గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ముఖ్యంగా ఐపీఎస్‌ని ఎంత దారుణాతి దారుణంగా చేసి అసలు వాళ్ళని వెట్టి పాలేర్ల కన్నా దారుణంగా తయారు చేసింది జగన్ సర్కార్. నేను అడుగుతున్నాను, ముంబాయికి చెందినటువంటి ఒక హీరోయిన్‌ని అక్కడ ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాన్ని సెటిల్ చేయడం కోసం ఇక్కడ ఒక వైసీపీ నాయకుని అడ్డంగా పెట్టుకొని ఒక పకోడా పులిహోర వైసీపీ నాయకుడిని ఇచ్చిన చేత కంప్లైంట్ ఇప్పించి ఆ హీరోయిన్ మీద అక్కడ నుండి ఒక ఫ్లైట్లో వెళ్ళి ఐపీఎస్ అధికారులు కాంతిరాణ టాటా గారు కానీ, విశాల్ గున్ని కానీ, ఇతర సిఐలు కానీ ఇక్కడున్న సమస్యలన్నీ వదిలేసిపోయి ఆ హీరోయిన్ అక్కడ నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఆమె చేత బలవంతంగా ఆ కేసును రాజీ చేయించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఐపీఎస్ అధికారులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారుల వలన. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అనుకున్నారా, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అనుకుంటున్నారా? నేను సూటిగా అడుగుతున్నాను ఈ ఐపీఎస్ అధికారులని. రేపు పొద్దున మీకు ఎక్కడన్నా పోస్టింగ్ వస్తే ఏ ఆడపిల్లైనా మీ దగ్గరికి ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా అని నేను సూటిగా నిలదీస్తున్నా వీళ్ళని. నేను అడుగుతున్నా కాంతిరాణ టాటా గారు కానీ, విశాల్ గున్ని కానీ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్. మీరు సమాధానం చెప్పాలి ఈ యొక్క అలిగేషన్స్ పైన. మీరు మౌనంగా ఉన్నారంటే దాని అర్థమైంది మీరు ఈ తప్పు చేసినట్టే. సజ్జల రామకృష్ణారెడ్డి గూడిగం చేసినారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గూడిగం చేసినారా, లేకుంటే ప్రజలకు సేవ చేశారని నేను అడుగుతున్నా. నేను ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చేయని విధంగా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐపీఎస్లకు ఉన్నటువంటి గౌరవం ఏంది, మర్యాద ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి డిగ్నిటీ ఏంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐపీఎస్ల పరిస్థితి ఏంది, ఈ ఒక్క ఘటన తెలియజేస్తూ ఉంది. ఈరోజు దాదాపు 16 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లు లేకుండా ఉదయం నుండి సాయంత్రం దాకా డీజీపీ ఆఫీస్లో సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే దానికి కారణం ఎవరు? మీ యొక్క వ్యక్తిత్వం కాదా, మీ యొక్క చేతగానితనం కాదా, మీరు చేతులా చేసుకున్నటువంటి విధానం కాదా అని చెప్పిన ఐపీఎస్ అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మొత్తం పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునే విధంగా, పోలీస్ వ్యవస్థకి ఒక బ్లాక్ మార్క్ విధంగా ఈరోజు ఒక హీరోయిన్ని, ఒక ఆడబిడ్డని ముంబాయి నుండి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ఒక తప్పుడు కేసులు ఇరికించి చేశారంటే ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది అధికార దుర్వినియోగం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఈ విధమైన సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్ నుండి లవ్ సెటిల్మెంట్ వరకు చేయడానికి మీకున్న అధికారం ఏందని అడుగుతున్నాను. అందుకైనా మీకు ఐపీఎస్లు ఇచ్చి ఉండేది, అందుకైనా మీకు కాకి గుడ్లు ఇచ్చి ఉండేది, అందుకైనా మీకు రిపబ్లిక్ డే రోజు మీకు అందరికి సన్మానాలు చేస్తూ ఉండేది అని సూటిగా ప్రశ్నిస్తూ పోలీస్ అధికారులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఆసనమైంది. రాజకీయ నాయకులకి, ఇటువంటి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళకి వంగి సలాములు చేసి వాళ్ళు చెప్పినట్టు వంత పాడిన దానికి ఈరోజు భారీ మూల్యం చెల్లించుకున్నారు మీరని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్న వాళ్ళు.